రేపు శుక్రవారం జనవరి 10న రిలీజ్ అవుతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా థియేటర్లు కౌంట్ చూస్తే ముందుగా తెలంగాణలో ఈ సినిమా 400 థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు. ఇక ఆంధ్రాలో 900 థియేటర్లలో, అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో 1300 థియేటర్లో రిలీజ్ అవుతుంది రేపు మన గేమ్ చేంజర్ సినిమా. తెలుగు రాష్ట్రాల్లో ఉండేవే 1500 థియేటర్లు, అందులో 1300 గేమ్ చేంజర్ రిలీజ్ అవుతుంది. ఒక 200 థియేటర్లు ఇప్పుడు ఆడుతున్న సినిమాలకు వదిలేశారు, లైక్ మార్కో, పుష్ప లాంటి సినిమాలకు. కానీ ఆదివారం డాకు వస్తుంది కాబట్టి కొన్ని థియేటర్లు డాకుకి ఇవ్వాలి గేమ్ చేంజర్. ఆ తర్వాత మంగళవారం సంక్రాంతికి వస్తుంది కాబట్టి దానికి కొన్ని థియేటర్లు ఇవ్వాలి గేమ్ చేంజర్. మొదట వస్తుంది కాబట్టి అడ్వాంటేజ్ అన్ని థియేటర్లలో ఈ సినిమానే ఉంటుంది. 2 సినిమాలకు ప్రొడ్యూసర్ దిల్ రాజే, 3 సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజే. సో ఆయన థియేటర్లు అడ్జస్ట్ చేసుకుంటాడు. సో ఆ తర్వాత ఏ సినిమా బాగుంటే ఆ సినిమాకి థియేటర్లు కౌంట్ పెరుగుతుంది వారం తర్వాత. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 1300 థియేటర్లు అయితే, ఇక పక్కనున్న తమిళనాడుకి అంటే శంకరుడు తమిళియనే ప్లస్ ఎస్జే సూర్య తమిళియనే, సో సముద్రఖని ఉన్నాడు. సో తమిళ్లో కూడా పెద్ద సినిమాలు ఏం లేవు సంక్రాంతికి, కాబట్టి ఆడ కూడా థియేటర్లు బాగానే ఇచ్చారు. 400 థియేటర్లు రిలీజ్ అవుతుంది తమిళనాడులో. ఇక కర్ణాటకలో మన తెలుగు వర్షన్ బాగా చూస్తారు అక్కడ కర్ణాటకలో, ఎస్పెషల్లీ బెంగళూరులో. ఆయన కన్నడ డబ్బింగ్ కూడా ఉంది. అక్కడ మనకు 200 థియేటర్లు వచ్చాయి కర్ణాటకలో. ఇక ఆ తర్వాత కేరళలో మనకు అంటే జయరామ్ ఉన్నాడు యాక్టరు, బట్ ఈ సినిమా కేరళలో రామ్ చరణ్ అండ్ శంకర్ కాంబో మీదే వెళ్ళాలి. అక్కడ 150 థియేటర్లు వచ్చాయి. అలా టోటల్గా మనకు సౌత్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం కలిపి 2000 థియేటర్లు వచ్చాయి ఈ సినిమాకు. బిగ్ రిలీజ్, పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి. ఇక హిందీ నార్త్ ఇండియాలో ఈ సినిమాకు కౌంట్ బాగానే వచ్చింది థియేటర్లు, 2400 థియేటర్లు. అంటే హిందీలో రేపు మన సోనూ సూద్ సొంత సినిమా ఉంది ఫతే అనేసి, అతనే హీరో, ప్రొడ్యూసర్, డైరెక్టర్. ఆ సినిమాకు కూడా స్క్రీన్లు పంచుకోవాల్సి వచ్చింది కాబట్టి కొంచెం తగ్గాయి నార్త్లో. అలాగూ పుష్ప ఎలాగూ నడుస్తుంది అక్కడ. సో 2400 థియేటర్లు వచ్చాయి. అలాగే టోటల్గా ఇండియా వరకు చూసుకుంటే 4400 థియేటర్లు ఇండియా వరకు. ఇక ఓవర్సీస్ మేజర్గా నార్త్ అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, ఇలా దుబాయ్, ఎమిరేట్స్, ఇలా కంట్రీస్ అన్నీ చూసుకుంటే 2200 థియేటర్లు వచ్చాయి. అంటే టోటల్గా చూసుకుంటే ప్రపంచవ్యాప్తంగా రేపు గేమ్ చేంజర్ 6600 థియేటర్లలో రిలీజ్ అవుతుంది. ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రిలీజ్. అంటే మనకు 10,000 థియేటర్లు వచ్చిన సినిమా ఉంది RRR, అది నెంబర్ 1గా ఉండింది. 10,200 థియేటర్లు వస్తే రీసెంట్గా వచ్చిన పుష్ప 2 10,400 థియేటర్లు రిలీజ్ అయ్యి అది నెంబర్ 1 స్థానంలో ఉంది. ఈ 2 ఉంటే ఇక 9,000 థియేటర్లతో బాహుబలి 2, 8,500 థియేటర్లతో మన ప్రభాస్ది ఏదో సినిమా ఉంది. అలా తర్వాత రీసెంట్గా వచ్చిన దేవర చూసుకుంటే మనకు 7,000 థియేటర్లు వచ్చాయి. సో రామ్ చరణ్కి 6,600 థియేటర్లు వచ్చాయి. ఒక 400 థియేటర్లు తగ్గాయి అంతే, బట్ ఆల్మోస్ట్ సేమే. బట్ పర్లేదు, అంటే పోటీలో చాలా సినిమాలు ఉన్నాయి కాబట్టి మనకు తెలుగులోనే 3 ఉన్నాయి, హిందీలో ఫతే ఉంది, తమిళ్లో 1-2 చిన్న పెద్ద ఉన్నాయి. బట్ మంచి థియేటర్ కౌంటే ఓవరాల్గా చూసుకుంటే సినిమాకి 450 కోట్లు రావాలి హిట్ అవ్వడానికి. సో ప్రస్తుతానికి అడ్వాన్స్ బుకింగ్ 32 కోట్లు ఉంది. సో మరి ఈరోజు రాత్రి మనకు 1 గంటకు బెనిఫిట్ షో పడుతుంది ఆంధ్రాలో. తెలంగాణలో బెనిఫిట్ షో లేదు. తెలంగాణలో 4 గంటలకు పడుతుంది రేపు పొద్దున, శుక్రవారం పొద్దున 4 గంటలకి స్పెషల్ షో పడుతుంది. ఆంధ్రాలో కూడా 4 గంటలకు స్పెషల్ షో ఉంది. సో 1 గంటకు మనకి ఆంధ్రాలో బెనిఫిట్ షో పడినప్పుడు అమెరికాలో మధ్యాహ్నం 1 గంటకు అక్కడ ప్రీమియర్స్ పడతాయి. సో మనం రేపు పొద్దున లేచేసరికి టాక్ వచ్చేస్తుంది, సినిమా రివ్యూ ఎలా ఉంది, బాగుందా బాగాలేదా, హిట్టా, బ్లాక్ బస్టర్, సూపర్ హిట్టా ఎలా ఉందనేది రేపు పొద్దునే తెలిసిపోతుంది మనకు. బట్ మంచి థియేటర్ కౌంటు ఏమంటే తెలుగులో కొద్దిగా తగ్గుతాయి, తర్వాత 2 రోజులు తగ్గుతూ వస్తుంది. ఆ తర్వాత సినిమా బాగుంటే ఏది బాగుంటే దానికి థియేటర్లు పెరుగుతాయి. మా అన్నిటికీ దిల్ రాజే ఇక ఈ 3 మన తెలుగు రాష్ట్రాల్లో తెలుగు సినిమాలకనే అన్నిటికీ దిల్ రాజే బాధ్యుడు. ఇక చూడాలి మరి ఎలా ఉంటుంది ఏం కథ అనేసి. సినిమా హిట్ కొట్టాలి, 450 కోట్లు గ్రాస్ రావాలి. సినిమా హిట్ కావాలంటే 500 కోట్లు వచ్చాయంటే సూపర్ హిట్ అయినట్టే లెక్క. మరి అంతకు మించి వస్తే అద్భుతమే. మరి చూడాలి మరి దేవరలాగా 450 కోట్లు కలెక్ట్ చేస్తుందా, లేదా మరి సలార్ మాదిరి 600 కోట్లకు వెళ్తుందా, లేదా కల్కి మాదిరి 1000 కోట్లకు కొడుతుందా, లేదా పుష్ప మాదిరి ఇక 1800 కోట్లకు వెళ్తుందో చూడాలి. బట్ రేపు మెయిన్ ఇంపార్టెంట్ మొదటి రోజు ఎలా ఉంటాయి అనేసి. 32 కోట్లు అడ్వాన్స్ బుకింగ్ ఉంది కాబట్టి 50 కోట్లు గ్రాస్ అయితే కన్ఫర్మ్ డే 1 ఓపెనింగ్. బట్ 100 కోట్లకు వెళ్ళాలని కోరుకోవాలి. 100కు పైన వస్తే ఇంకా అద్భుతమే. చూడాలి మరి 50 కోట్లతో కన్ఫర్మ్ రేపు 6,600 థియేటర్లో రిలీజ్ రేపు. ఓకే, బాయ్.